అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయనగరం జిల్లా గజపతి నగరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మనతో పాటు ఉన్నారు. అయితే ఈ ప్రజెంట్ చూసుకుంటే విస్తృత ప్రచారంలో అయితే పాల్గొనడం జరుగుతుంది. ఈ రోజు అఖిలం గ్రామంలో అయితే ఈ రోజు ప్రచారం జరుగుతుంది. ఏ విధంగా జరుగుతుందో ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈ రోజు మీరు గత కొన్నాళ్ళుగా ఆల్రెడీ ప్రచారంలో ఉన్నారు. ప్రజల నుండి ఎటువంటి స్పందన ఇస్తుంది? ప్రజల్లో అపూర్వ స్పందన కనిపిస్తుంది. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి 5 సంవత్సరాలు కలిసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరూ కూడా ఆమోదిస్తున్నారు ఈరోజు. ఎందుకంటే చెప్పిన ప్రతి కార్యక్రమం కూడా ఈరోజు చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తున్నారు. అందుకే ప్రజలు కూడా ఆదరించి అభినందిస్తారు. ఎందుకంటే తెల్లవారుజామునే 5 గంటలకి పెన్షన్ చిన్న విషయం కాదు. ఒక మంచి ఆలోచనతోనే ఏదైతే వికలాంగులు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇంటి దగ్గరకు ఇవ్వాలని ఒక మంచి ఆలోచనతో చేసిన కార్యక్రమం ఈరోజు రాష్ట్రం అంతా కూడా దాన్ని హర్షిస్తున్నారు. ఆ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్ళి అక్కడ వాళ్ళ తాలూకా మనుషులు కోర్టుకు వెళ్ళి పెన్షన్ కానీ మరి ఎన్నికలు ఇవ్వకపోతే ఎంతమంది వృద్ధులు ఈ ఎండ తాకిడి చనిపోయారో మీరు కూడా చూశారు. నేను వేరేగా చెప్పాల్సి లేదు దాని గురించి. అంటే ప్రజల ముంగిరే ప్రభుత్వాన్ని ఏదైతే తీసుకొస్తున్నా ఆ రోజు హామీ ఇచ్చారో ఈరోజు సచివాలయ వ్యవస్థ ద్వారా ఎక్కడికి ఈరోజు ప్రజలేమో గ్రామాల నుంచి కదలవసరం లేదు. ఒక సర్టిఫికేట్ కావాలన్నా, ఒక మ్యుటేషన్ కావాలన్నా, ఏది కావాలన్నా సరే గ్రామాల్లో సచివాలయానికి వెళ్తే అందించే వెసులుబాటుని ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తీసుకొచ్చారు. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున ఆదరిస్తున్నారు. అదేవిధంగా నేను కూడా 5 సంవత్సరాలు ప్రజల మధ్యన ఉంటూ ఏ ఒక్క ప్రజలకు అవసరమైనా సరే ఆ అవసరాలు తీర్చే కార్యక్రమంలో నేను ముందుంటాను ఇప్పుడు కూడా. అందుకే ప్రజలు కూడా మళ్ళీ నాకు 3వసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. తప్పకుండా ఏదైతే ప్రజల తాలూకు ఆదరణలతో మళ్ళీ 3వసారి విజయడాంక మోగిస్తానని చెప్పి పూర్తి ఆత్మవిశ్వాసం అయితే నాకైతే ఉంది. అయితే ఇప్పుడు ఇంటింటి ప్రచారం ఆల్రెడీ ఇప్పటికే మొదలు పెట్టారు. ప్రజలు ఏం చేయమని మీ నుండి ఎటువంటి అభివృద్ధి పనులు కోరుకుంటున్నారా? ప్రజలకు ఏంటంటే ప్రతిదీ కూడా 5 సంవత్సరాలు అయ్యేసరికి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామాల్లో అవసరం ఉంటాయి. ఒక సిమెంట్ రోడ్ వేస్తే ఒక 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ పోతుంటుంది. ఒక ట్రైన్ వేస్తే మళ్ళీ 5 సంవత్సరాలు పోతుంటుంది. ఇవన్నీ కామన్ ఆన్ గోయింగ్ వర్క్స్. ఇవన్నీ కూడా ఏదైతే మేము ఇంటింటి కొలాలు ఇస్తాం అది కూడా ఈరోజు ఏమో తొందరలో ఆ కార్యక్రమం కూడా శ్రీకారం చుడతాం. ఈరోజు ఏదో మేజర్గా మేము చేయవలసింది ఏంటంటే ఎడ్యుకేషన్ ఉంది. ఈరోజు మాకు 2 కళ్ళు, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్. ఈరోజు ప్రతి పిల్లవాడు గ్రామాల్లో చదివించాలని ఒక మంచి ఆలోచనతో మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టారు. అలాగే హెల్త్ ఈరోజు గ్రామంలో ప్రతి కుటుంబంలో కూడా హెల్త్ పరంగా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం చేస్తాం. ఈరోజు ఆ 2 కూడా మా ప్రభుత్వానికి 2 కళ్ళుగా ఈరోజు పనిచేస్తున్నాయి. ఈరోజు ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా 70,000 కోట్లు ఖర్చు పెట్టి ఎడ్యుకేషన్ని ప్రతి కుటుంబాన్ని చదివించాలని ఆలోచన ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేయడం చాలా అభినందనీయం కదా. అలాగే ప్రతి కుటుంబాల్లో కూడా ఆరోగ్యాన్ని కూడా రక్షించడానికి అభినందనీయం కదా. ఈ 2 కూడా ప్రజలు కూడా ఆమోదిస్తున్నారు ఈరోజు. కాబట్టి తప్పనిసరిగా విజయం సాధిస్తాం. ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు ఎన్నికల నేపథ్యంలో వాలంటీర్లను అయితే దూరం పెట్టడం జరిగింది. వాలంటీర్లు దూరం పెట్టడం పట్ల అయితే ప్రజలు ఏ విధంగా మీకు స్పందిస్తున్నారు ఈరోజు ఇంటింటి ప్రచారంలో? వాలంటీర్లు దూరంగా పెట్టడం వలన రేపు ఈ వ్యవస్థ పట్ల తెలుగుదేశం పార్టీకి ఎంత అపనమ్మకం ఉందో, ఏ విధంగా వాళ్ళు ఏమో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా ఏ విధంగా మాట్లాడుతారో మనం అందరం చూస్తాం. పత్రికలను 2 నాలుగుల దోంతో మాట్లాడు చంద్రబాబు. ఒకసారి వాలంటీర్లను పీకేస్తూ ఉంటాడు, ఒకసారి వాలంటీర్లు ఏమో పాకిస్తాన్ టెర్రరిస్టులు అంటాడు, జిహాదీలు అంటాడు. ఇలాగ వాలంటీర్లను ఏమో మళ్ళీ మార్చి ఈరోజు ఏమో వ్యవస్థ మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చేసి మళ్ళీ వాళ్ళకే 10,000 ఇస్తాను అంటే చంద్రబాబుకి ఒక నిర్దిష్టమైన పాలసీ ఇది లేదు. ఏదైనా ఒక మాట అన్నామంటే ఆ మాటకి 5 సంవత్సరాలు కట్టుబడి ఉండాలి ఎవరైనా సరే. అది జగన్మోహన్ రెడ్డికి ఈరోజు చెప్పాడంటే చేస్తాడనుకో నమ్మకం ఈరోజు ప్రజల్లో ఉన్నది. కారణం ఏదైనా మాటగా నోరిపుగా చెప్తే అది చేస్తాడనే ఒక ఆత్మవిశ్వాసం అయితే ఈరోజు ఉంది. అది చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉంది? రోజుగా మాట, ఒక మీటింగ్లోకి వెళ్తే ఒక మాట మాట్లాడతారు, ఇంకో మీటింగ్లోకి వెళ్తే ఒక మాట్లాడతారు, ఇంకో మీటింగ్లో అయితే ఒక మాట్లాడారు. అందుకే వాలంటీర్లు కూడా ఈ చంద్రబాబు నాయుడు తాలూకా వ్యవహార శైలి కూడా నచ్చక ఈరోజు వాలంటీర్ అందుకు రిజైన్ చేసి ఈరోజు మాకు జగన్ గారు ఏదైతే మాకు సేవగా పెట్టారో గ్రామాల్లో మేము మా కుటుంబాలను మేము సర్వీస్ చేసుకున్నప్పుడు మేము వాలంటీర్గా రిజైన్ చేసి పార్టీకి సర్వీస్ చేద్దామని ఆలోచన ఈరోజు వచ్చిందంటే కారణం ఈరోజు వాళ్ళు సేవకులు. ఈరోజు ఎందుకంటే ఇక్కడ ఉన్న 50 కుటుంబాల్లో ఒక మనిషి ఈరోజు వాలంటీర్. ఆ 50 కుటుంబాలు సర్వీస్ చేయడం వలన వాళ్ళకి ఆత్మ సంతృప్తి. అంతేకాని మేము జీతాలు ఇవ్వట్లేదు, ఒక 5,000 ఆన్ రోడ్ ఇస్తున్నాం అంతే. కాబట్టి వాళ్ళకి అంతే ఆత్మసంతృప్తి. ఈరోజు ఆ ఇంట్లోనే వాళ్ళ కుటుంబంలో సంబంధించిన ఆ పెన్షన్ కానీ చేతి ఇస్తే అవన్నీ అవుతుంటే ఈరోజు వెళ్ళాం. వాళ్ళ ఆనందం చూడాలి ఈరోజు లేడీస్లోనే. ఎందుకంటే ప్రభుత్వం ఏదైనా ఒక మంచి ప్రతిఫలం ఇస్తుంటే దాని నుంచి ఆనందం వాళ్ళు అనుభవిస్తుంటారు. ఆ అనుబంధం ఈరోజు ప్రజల్లో మాకు స్పష్టంగా గడపగలిగిన కనిపిస్తుంది ఈరోజు. థ్యాంక్ యూ. అది ఇది పరిస్థితి. చూసుకుంటే నియోజకవర్గ స్థాయిలో మాత్రం ప్రజలైతే మాత్రం ఖచ్చితంగా అయితే మమ్మల్ని హర్షిస్తున్నారు. ఖచ్చితంగా అయితే అభివృద్ధి నడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఖచ్చితంగా మళ్ళీ మొదటిగా 3వసారి నేనే ఎమ్మెల్యే అవుతానని మాత్రం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.